చేయమంటే చేయగలను, కానీ ఫోటోలకు పోజులు లేకపోతే మాట్లాడడం కొంచెం కష్టం. నేనే ఇంటర్వ్యూ చేస్తా, వీఆర్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం కదా. అందరూ పాపం ప్రిపేర్ వచ్చినట్టున్నారు, ఎలా చూస్తున్నారు నన్ను. ఎనీవేస్, ప్రవీణ్ డిఐటి ఇప్పుడే మాట్లాడారు. రమేష్ గారు, మీరు ఆ టీజర్లో టెర్రరిస్ట్ గెటప్లో చూస్తున్నారు కదా, ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్ అజిత్, తమిళ్ అజిత్ కుమార్ గారికి లాట్ ఆఫ్ ఇంగ్లీష్ ఫిల్మ్స్, ఇంకా ఆయనే చెప్తారు ఏమైనా లిస్ట్. సార్, షార్ట్ అండ్ స్వీట్. హాయ్ అండి, అందరికీ నమస్తే. దురంధర్ మీరు చూసే ఉంటారు, అందులో అక్షయ్ ఖన్నా తనకి చేశాను. ఉపేంద్ర గారు రీసెంట్గా రోలెక్స్ మీ అందరికీ తెలుసు, సూర్యది. అలాగే విక్రమ్ సార్, సల్మాన్ ఖాన్, చాలా బాజీరావ్ మస్తాని, పద్మావతి, రణ్వీర్ సింగ్, రణ్బీర్ కపూర్, అలా చాలా క్యారెక్టర్స్ చేశాను. మిగిలింది వికీపీడియాలో చూడాలి. అలా చాలా డేటా ఉంది. సో యాక్టింగ్ కోసం మంచి అవకాశం ఇచ్చారు, చాలా థ్యాంక్స్. వెరీ హిడెన్ టాలెంట్ అండి, వెరీ బ్రైట్ పర్ఫార్మర్. స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ వీఆర్ ఆల్ స్మాల్ ఇన్ ది స్కేల్ ఆఫ్ మీరు ఎంటైర్ ఇండస్ట్రీతో కంపేర్ చేస్తే. బట్ ప్రతి 10 years, ప్రతి డికేడ్ కొంతమంది బెస్ట్ యాక్టర్స్ని, బెస్ట్ టెక్నీషియన్స్ని బిగ్గర్గా ప్రొజెక్ట్ చేస్తుంది ఫేట్ అనేది. సో ఈ ఫిల్మ్లో ఉండేవాళ్ళు చాలా హిడెన్ టాలెంట్, చాలా బ్రైట్ టాలెంట్ ఉంది. సో రమేష్ గారు అండ్ అయాన్, హీఈస్ మై పర్సనల్ జిమ్ ట్రైనర్ 2 years బ్యాక్. మానస, షీ డిడ్ ఏ రోల్. తను మీడియా కంపెనీకి వర్క్ చేస్తూ ఉండేది. ఒకసారి నేను జ్యోతి వెళ్ళినప్పుడు ఆమె తన ఇంట్రెస్ట్ చెప్పారు. మూవీలో కంప్లీట్ ఫుల్ రన్ ఉంటారండి, ఉన్న వాళ్ళందరూ కూడా మూవీలో కంప్లీట్ ఫుల్ రన్ ఉంటారు. అది ఎలా అన్నది మీరు మల్టీ లేయర్లో నేను తర్వాత చెప్తా, అప్పుడు చూడాల్సిందే. సీతారాం గారు, సార్ ఒకసారి అండి సార్. యా, సీతారాం గారు లైన్ ప్రొడ్యూసర్. ఆయన ఫస్ట్ మేము ఆల్మోస్ట్ December 2024లో స్టార్ట్ చేసాం ప్రాజెక్ట్. ఇప్పటివరకు కూడా చాలా కేర్ఫుల్గా సీతారాం గారు, మాధవ్ అండ్ భాష ఈజ్ ద ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. మెచ్యూర్డ్ కాంటెంట్, మెచ్యూర్డ్ ఫిల్మ్స్, మెచ్యూర్డ్ ఇన్ ద సెన్స్ రేటింగ్ వైజ్ కాదు, కాంటెంట్ వైజ్, స్టడీ వైజ్, రీసెర్చ్ వైజ్. సో మెచ్యూర్డ్ కాంటెంట్కి స్కేల్ కూడా అలానే ఉంటుంది. ఆ స్కేల్ని అంత నీట్గా ప్రొజెక్ట్ చేయాలి, బొమ్మల్లా కనిపించకూడదు. విఎఫ్ఎక్స్ సైడ్ అయినా సరే, కలర్ సైడ్ అయినా సరే, టెక్నికల్గా, సినిమాటోగ్రఫీ, ఎవ్రీథింగ్ అంతా ప్రొజెక్షన్ బాగా జరగాలి. ఓకే, ఒక ప్రాపర్ ఫిల్మ్ చూస్తున్నాము, అది ఒక చిన్న టీజ్ అయినా, ఒక చిన్న గ్లింప్స్ అయినా మనకు ప్రాపర్, బికాజ్ మీది కూడా టైమే కదా, అది జరగాలంటే అది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి. అది నా థాట్ నుంచి ఎగ్జిక్యూషన్ వరకు అది ప్రాపర్గా జరగాలి. ఆ మధ్యలో చేసింది వీళ్ళు, భాష, సీతారాం గారు అండ్ దశరథ్ మాధవ్. ఏదో అవుట్ ఆఫ్ బాక్స్లోంచి ఒకటి కన్విన్సింగ్గా ఒక చిన్న కమర్షియల్ డ్రామాని చూపిద్దాం అనుకుంటాం, కానీ అదంతా ఎగ్జిక్యూట్ అవ్వాలి, అదంతా ప్రాపర్గా రావాలి. ఈరోజు వీఆర్ స్టాండ్ టుడే ఇక్కడి వరకు రావాలంటే నాతో పాటు నా పక్కన ఉన్న మైండ్స్ కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి బేసిక్గా, ఆ ఎనర్జీస్ అనేవి. సో వీళ్ళందరూ చూస్తున్నారు, దే ఆర్ ఆల్ ఫీల్ ఫ్రెండ్లీ అండ్ మంచి పర్ఫార్మర్స్ కూడా. విశాల్, నాకు ఆల్మోస్ట్ 10 years నుంచి నేను షార్ట్ ఫిల్మ్స్, ఇండిపెండెంట్ ఫిల్మ్స్, పైలట్ ఫిల్మ్స్ ఇవన్నీ చేస్తున్నప్పుడు, న్యూయార్క్, బాంబేలో మా ఫిల్మ్స్ ప్లే అయినప్పుడు అప్పటి నుంచి కూడా తెలుసు నాకు విశాల్, అప్పటి నుంచి నాకు తెలుసు. అండ్ చందు శుక్ర కోసం నాకు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాడు ఫస్ట్ ఫిల్మ్ ప్రీ-పాండమిక్లో. ఆ తర్వాత పాండమిక్ వచ్చింది. నాకు అప్పుడే అడిగాడు, సార్ ఇలా అంటే, నాకు ఎందుకు ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక ఈజ్ లేకపోతే అంటే అలా నటించాడు బేసిక్గా. అదే, సో అప్పటి నుంచి అన్ని ఫిల్మ్స్ ట్రావెల్ అవుతున్నాడు. శుక్ర, మాటరాని మౌనం, ఇది అప్పుడు చేసిందే, ఇప్పుడు వచ్చేవాళ్ళే కిల్లర్, నెక్స్ట్ వచ్చే మాస్టర్ పీస్, ఆయన తర్వాత మాట్లాడతారు. అండ్ మనీష్ గారు, ఈజ్ మై ప్రొడ్యూసర్ ఫర్ మాస్టర్ పీస్. అది దసరాకి ఫిల్మ్ రిలీజ్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 2.5 yearsగా అది వెళ్తూనే ఉంది. విఎఫ్ఎక్సే ఒక 1.5 year పట్టింది. రీసెంట్గా నాగబంధం ఫిల్మ్ వచ్చింది కదా, విఎఫ్ఎక్స్ మజక్ సార్ అండ్ తండ్రి స్టూడియోస్ వాళ్ళే చేస్తున్నారు. మాస్టర్ పీస్ ఆల్మోస్ట్ 1500 విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఉన్నాయి. కిల్లర్లో ఒక 600 to 700 విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఉన్నాయి. కిల్లర్కి ఒక 6 months తీసుకుంది టైము, దానికి ఒక 1.5 year తీసుకుంది. సో ఈజ్ మై మెయిన్ విలన్ అండ్ సూపర్ విలన్ మాస్టర్ పీస్ ఆల్సో. సార్ ఒకసారి మాట్లాడేసాను. యాక్చువల్గా శ్రీ గురుదత్త త్రినాథ్ శాస్త్రి గారి ఆశీస్సులతో, నాన్నగారి ఆశీస్సులతో అండ్ మా డైరెక్టర్ సార్ ఆశీస్సులతో. ఎందుకంటే పర్సనల్గా నా పేరు యాక్టర్ దశరథ, అందరికీ మాధవ్గా పరిచయం. ఆల్మోస్ట్ 2013లో ఒక రేడియో మిర్చిలో వాయిస్ ఫ్యాషన్ టైటిలిస్ట్గా గెలిచి, తర్వాత ఈటీవీకి అనుసంధానంగా వచ్చిన ఈటీవీ ప్లస్లో ఒక రేడియో మిర్చి
త్రూ ఈటీవీ ప్లస్లో ఈ జంక్షన్ అని ఒక కామెడీ స్కిట్స్ చేసుకుంటూ తర్వాత చిన్న చిన్న చితిక రోల్ చేసుకుంటూ మీడియాలో యాంకరింగ్ చేసుకుంటూ అలా మీడియా త్రూ కొంచెం మనకి కనెక్టివిటీ వస్తుంది ఆ అప్రోచ్ అలాగా ఒకనొక మూవీ ప్రొజెక్షన్లో సుక్కు సార్ని కలవడం జరిగిందండి. కానీ అక్కడ నుంచి జర్నీ కంప్లీట్ టర్న్ అయిపోయింది. ఎక్కడో ఏదో జాబ్ చేసుకుంటే ఎక్కడో ఉండేవాడిని కంప్లీట్ తీసుకొచ్చేసి ఒక యాక్టర్గా కాకుండా కంప్లీట్ ఒక క్రూ మెంబర్గా మార్చేశారు. ఇంకా నాకే టర్న్ అవ్వలేదు, నీకేం టర్న్ అయ్యిందా? మూవీ గురించి కంప్లీట్గా ఒక తెలిసిన వ్యక్తి అండి. అండ్ ఎందుకంటే కంప్లీట్గా చదువుకొని ఆ క్వాలిఫికేషన్తో ఇప్పుడు చూస్తున్న ఏదైతే మీరు టీజర్ చూసారో అదంతా కూడా లైక్ బియాండ్ ద ఎక్స్పెక్టేషన్స్, బియాండ్ ద విజువలైజేషన్ ఉంటుంది. అండ్ కమింగ్ టు ద ఈ మూవీ టీజర్ మీరు చూస్తున్నప్పుడు ఇట్స్ అ కంటెంట్ డ్రివెన్ ఫిలిం అండి. ఒక సిస్టర్ ఒక బ్రదర్ ఎమోషన్స్గా ఉండేది. ఈ మూవీలో నేను ఒక బ్రదర్ క్యారెక్టర్ చేశాను, వన్ ఆఫ్ ద బ్రదర్ క్యారెక్టర్. సో ఒక ఎమోషనల్ డ్రివెన్ ఫిల్మ్గా డిఫరెంట్ లేయర్స్లో ఉండే ఒక కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్గా ఉంటుంది. అదే చెప్తూ ఉంటారు కదా పిట్ట కొంచెం కూతగనమని. సో ఆ పదం కరెక్ట్గా యాప్ట్ అవుతుంది మన కిల్లర్ మూవీకి. సో అందరు చూడండి ఈ మూవీ. రీసెంట్గా కోవా బన్ ఎలాగైతే రుచిగా టేస్టీగా ఉంటుందో మన సినిమా కూడా సింపుల్గా అందరికి అందుబాటులో చాలా అంతే అనుభూతిని ఎంటర్టైన్మెంట్ ఖచ్చితంగా ఇస్తుందండి. Good evening, everybody. Thank you, Suku sir, for making me a villain. This movie is all about teamwork. Everybody have done a fantastic job together. I think we are gonna make really some history. Thank you. ఈ టీజర్ రిలీజ్ చేయాలని యాక్చువల్లీ ఒక థాట్ కూడా లేదు. గ్లిమ్స్లోనే కొన్ని విజువల్స్ వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఎందుకు టీజర్ వద్దు, డైరెక్ట్గా ట్రైలర్ చేసి రిలీజ్ చేసేద్దామని నేను ఫైట్ చేసుకుంటూ కూర్చున్నాను. ఆ టైంలో లేదు, వీ నీడ్ ఇట్. అండ్ అంటే నేను విజువల్ ఎక్కడ ఏది డిస్టర్బ్ అవ్వకుండా నేను టీజర్ కట్ చేస్తాను అని ఎన్ని రోజులు అది అనుకున్న రోజు నుంచి టిల్ టుడే హీ హాజ్ ఆల్మోస్ట్ వర్క్డ్ అలోన్ అలాంగ్ విత్ మన డిఓపి. హ్యూజ్ థ్యాంక్స్. మనకేమో మా లక్ ఫ్రమ్ ద డే వన్ ఏ ఈవెంట్ చేసినా కానీ ఆయన మాకు దొరకట్లేదు. కరెక్ట్ టైంకి ఆయనకి ఏదో ఒక ప్రోగ్రామ్ పడిపోతుంది. సో హీఈస్ అవుట్ ఆఫ్ కంట్రీ టుడే బట్ హీస్ టీమ్ ఈజ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ భద్రా, మాధవ్ శర్మ అండ్ విశాఖ. And still more people are there, but their team more than his direction team వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్లోకి దూరి పనిచేశారు. దే హావ్ వర్క్డ్ వెరీ హార్డ్. అదే విజువల్ మీకు కనిపిస్తుంది. ఐ థింక్ ఒక్కసారి స్టేజ్ పైకి వచ్చేస్తే బాగుంటుందేమో. ప్లీజ్ ప్లీజ్ కమ్ ముగ్గురు, ప్లీజ్ కమ్. జగదీష్ గారి వైఫ్ కూడా ఇక్కడ ఉన్నారు, ప్రత్యూష. ప్రత్యూష గారు ప్లీజ్. మేము ఇక్కడ జగదీష్ గారి వర్క్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి మీరు కూడా స్టేజ్ పైన ఉంటే బాగుంటుంది ప్లీజ్. వీ షుడ్ యాక్చువల్లీ. ఇక్కడ నుంచి 2-3 ఫ్లైట్స్ ఆయన చేంజ్ చేస్తున్నప్పుడు అంతా ఆ గ్యాప్లో హీ యూస్ టు వర్క్. సో దట్ మచ్ ఆఫ్ హార్డ్ వర్క్, దట్ మచ్ ఆఫ్ రైట్ హ్యాండ్ లాగా హీ ఓన్డ్ అవర్ ప్రాజెక్ట్ అండ్ అంత మంచిగా పనిచేశారు. మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము. అండ్ ద సక్సెస్ రేపు ఏమొచ్చినా కానీ వాట్ ఎవర్ ఒక పాజిటివ్ మాటలో ఏమొచ్చినా కానీ ఆల్ టీమ్కి డిస్ట్రిబ్యూట్ అయిపోద్ది. బికాజ్ అంత టీమ్గా వర్క్ చేశాము. అండ్ కంప్లీట్ క్రెడిట్ మన డైరెక్టర్కి వెళ్ళాలి. అంటే రెగ్యులర్ సీరియల్ ఐ విల్ నాట్ టేక్ మచ్ టైం. రెగ్యులర్ సీరియల్స్లో ఒక ఆల్మోస్ట్ 10+ years వర్క్ చేస్తూ మొనాటనస్ అయిపోయాను. అండ్ ఇంకేంట్రా ఏం చేస్తున్నాను అనుకునే టైంలో ఫ్రస్ట్రేటెడ్గా ఉన్న ఒక టైంలో నా చేయి పట్టుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. ఐ డోంట్ నో, ఐ వాజ్ నాట్ యాక్చువల్లీ యాక్టింగ్ వాజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఐ వాజ్ వెరీ క్వైట్గా ఉండేదాన్ని, ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు, ఎక్కువ ఎక్స్పోజర్ ఇష్టం ఉండదు, బయట సినిమా చూసి పెరిగిన అమ్మాయి కాదు. సో అలా ఉండేదాన్ని ఈరోజు హీరోయిన్గా తీసుకొచ్చి, బికాజ్ యాక్టింగ్ అంటే సరే అది స్టార్ట్ చేసినప్పుడు కూడా ఐ వాజ్ లైక్ సరే యాక్ట్ చేయాలి, నాకు హీరోయినే చేయాలి ఆర్ సపోర్టింగే చేయాలి ఆర్ ఇలాంటి క్యారెక్టర్స్ అలాంటివి లేవు. ఏదో బ్లాంక్గా చేసుకుంటూ వచ్చేసాను. బట్ ఒక ప్రాపర్ డైరెక్షన్ అంటూ నన్ను తీసుకెళ్తున్నాడు. సో దానికి థ్యాంక్ యూ సో మచ్. మేబీ ఇఫ్ హీ వాజ్ నాట్ దేర్ నేనేదో మేబీ జగతి క్యారెక్టర్ అయిన తర్వాత అలాగే వెళ్ళిపోయేదాన్ని ముందుకి.
So it was only a source of income for me, acting. But now ఆయన డ్రీమ్ సక్సెస్ఫుల్ అవ్వడానికి నేను ఒక పార్ట్ అవుతున్నందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. బికాస్ చాలా కష్టపడ్డాడు. ఒక అమ్మాయిని తీసుకొచ్చి, అది కూడా మదర్ రోల్ చేస్తున్న అమ్మాయిని తీసుకొచ్చి ఎవరు ధైర్యం చేయరు. అంటే నా ఏజ్ ఏంటో అవన్నీ పక్కన పెట్టినా కానీ ఆ థాట్ రావడం వాజ్ టూ డిఫికల్ట్. అంటే lot many offers oka 10 years back. I was supposed to do lot of Kannada movies as a lead, but I rejected it because నాకు అంత లేదు. I was okay సరేలే ఏదో వస్తే చేద్దాం అనే థాట్లో ఉండేదాన్ని. బట్ ఈయన ఇచ్చిన పుష్ వాజ్ టూ మచ్ ఫర్ మీ. సో దట్ మేడ్ మీ ఆ ట్రాన్స్ఫర్మేషన్కి కానీ, ఇప్పుడు మీరు ఈ సినిమా చూసి మాస్టర్ పీస్ చూసినప్పుడు దెన్ యూ విల్ రియలైజ్ she can do this also అని. సో లైక్ దాట్. అండ్ ఒక యాక్టర్కి ఇన్ని రకాల క్యారెక్టర్ ఇన్ వన్ సినిమా, వన్ స్టోరీ ఇస్ టూ రేర్. ఐ డోంట్ నో, ఒక డబల్ యాక్టింగ్ రావచ్చు ఆర్ 2-3 క్యారెక్టర్స్ రావచ్చు, బట్ ఇలా ఒక 6-7 క్యారెక్టర్స్ రావడం వాజ్ డ్రీమ్ యాక్చువల్లీ. సో అది నేను చేయగలిగాను విత్ ఆల్ హిస్ సపోర్ట్ అండ్ టీమ్ సపోర్ట్ అండ్ ఫైట్. వెన్ ఇట్ కమ్స్ టు ఫైట్, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, అంటే నాకు ఇష్టం చేయాలనుకునేదాన్ని ఎవరైనా చేసినప్పుడు, లైక్ విజయ్ శాంతి గారు వీళ్ళని చూసినప్పుడు ఐ యూస్ టు ఫీల్ లైక్ బాగుంటుంది కదా అని. బట్ చేయడానికి ఆ థాట్ ఆర్ ఆ ధైర్యం నాకెవరూ ఇచ్చింది లేదు. బట్ హీ డిడ్ దట్, యూ క్యాన్ డూ ఇట్ అని నన్ను పుష్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎమోషనల్ థింగ్, బట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ. అండ్ టీమ్ సపోర్ట్ కూడా, మేము ఒక ప్రాజెక్ట్ ఇలా చేస్తాము అంటే, ఇప్పుడు ఒక పెళ్ళి చేసుకొని ట్రావెల్ చేయొచ్చు, పార్టీస్ చేయొచ్చు, బయటకు వెళ్ళిపోవచ్చు, రిలాక్స్ అవ్వచ్చు, అవన్నీ పక్కన పెట్టి ఒక సినిమా చేద్దాం అని అన్నప్పుడు నేను కూడా ఆలోచించాను. ఎస్, కరెక్ట్. అంటే ఒక సినిమా చేసినప్పుడు ఒక 50 members 100 members వర్క్ చేస్తారు. వాళ్ళ లైఫ్ ఆ రోజుకో ఒక 10 daysకో అట్లీస్ట్ దిల్ ఈట్ సమ్ ఫుడ్, దిల్ లీడ్ దియర్ లైఫ్. సో ఇట్ విల్ బీ అ నైస్ థింగ్. అండ్ పేరు వస్తే మేము కమర్షియల్ పాయింట్, ఏదో ఒక కమర్షియల్ సక్సెస్ వచ్చి ఏదో చేసేయాలి, 2 బంగ్లోలు తీసుకోవాలి, దట్స్ నాట్ అవర్ థాట్. ఒక ఫౌండేషన్, ఒక పేరు ప్రాపర్గా, ఎస్ జ్యోతి అంటే ఎస్ షీ క్యాన్ యాక్ట్ వెల్, షీ హ్యాస్ అ టాలెంట్. పూర్వజ్ అన్నప్పుడు ఈజ్ అ వెరీ గుడ్ డైరెక్టర్ అండ్ మల్టీ టాలెంటెడ్ when it comes to edit, when it comes to writing, when it comes to direction, when it comes to acting. అది మీరు ఈ సినిమాలో చూడబోతున్నారు. సో ఈజ్ అన్ అమేజింగ్ యాక్టర్. కొన్ని డైరెక్టర్స్ చూసిన వాళ్ళు కూడా అదే చెప్పారు, ఇంక్లూడింగ్ అనిల్ రవిపూడి గారు. హీ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. నెవర్ నో. సో నెక్స్ట్ కమింగ్ డేస్లో డైరెక్టర్తో పాటు హీ మైట్ బి అ వెరీ brilliant actor. So thank you so much for all the support. And mana media, GSK media vallu, Suresh sir ee roju raaledu. So Sinu sir, he always call him peddanna. So manto part undi oka program ki gaani, oka event ki gaani వచ్చే వాళ్ళలో 10 మంది మన ఫ్యామిలీ అనుకుని వస్తారు, 10 మంది ఫంక్షన్ జరుగుతుంది మమ్మల్ని పిలిచారు అనేసి వస్తారు, ఇంకా 10 మంది న్యూట్రల్గా వస్తారు, ఏదో వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉండదు, ఈ ఫీలింగ్ ఉండదు. కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ మేము పాజిటివ్గా మీ బ్లెస్సింగ్స్ అనే అనుకుంటూ, మీ బ్లెస్సింగ్స్ అందరికి కావాలి. బికాస్ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ప్రాజెక్ట్ అండ్ వెరీ డిఫరెంట్. అంటే మీరు చూసుండరు, బికాస్ ఐఎమ్ బీన్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ పాస్ట్ 10-15 years. ఐ హ్యావ్ నాట్ సీన్ దిస్ కైండ్ ఆఫ్ స్టోరీ. విజువలీ వెరీ గుడ్. అంటే మాకున్న బడ్జెట్కి, మాకున్న లిమిటేషన్స్కి దాన్ని దాటి వీ కుడ్ డూ సంథింగ్. సో దట్ ఈస్ వాట్ ఐ కుడ్ సే. ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్. అండ్ డైరెక్షన్ టీమ్ ఆల్సో, దెర్ ఇస్ రాజేష్, ఈజ్ నాట్ కమింగ్ ఆన్ ద స్టేజ్, బన్నీ మార్లే. సో డైరెక్షన్ టీమ్ అండి. సినిమాకి నేను ఎవరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవరు లేరు.
ఆడిషన్స్కి అందరూ వచ్చారు కానీ ఒకే ఒక అబ్బాయి పనిచేశాడు, బన్నీ. including he's there staying with us, and you know he's taking care of everything almost. Thank you so much, Bunny. And if I have missed someone, yes, Anvesh garu, I have never met. I think first day you came home, yeah, sir. Yes, chala last minute lo we went to him, and because of some confusions, last time మీరు వచ్చినప్పుడు we took some other name, but we went to him, and ఆయన ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మాకు చాలా సపోర్టివ్గా ఈ రోజు వరకు ఆన్ టైంకి డెలివర్ చేయగలుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సపోర్ట్ని ఎప్పుడూ మర్చిపోము మేము. అండ్ థ్యాంక్ యూ అన్వేష్, ఇట్స్ నైస్, చాలా మంచి వర్క్ చేశారు. ఐ థింక్ మన జగ్గుబాయ్ ఫౌండ్ అవుట్ చేశారు మిమ్మల్ని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, థ్యాంక్ యూ. అండ్ ఈ టీజర్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ట్రైలర్ ఆల్సో ఇస్ రెడీ. చాలా తొందరగా వస్తాము, కానీ అన్నీ అంటే టెక్నికల్ థింగ్స్ని రీచ్ అవుతూ మేము ముందుకు వెళ్ళాలి కాబట్టి కొంచెం టైం చూసుకొని వస్తాము. ఐ థింక్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. బట్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. మీకు నచ్చితేనే సపోర్ట్ చేయండి. దట్ ఈస్ వన్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ప్లాట్ఫామ్లో క్లియర్గా నేను చెప్పలేనండి, బట్ స్టిల్ హార్ట్ఫుల్గా ఎప్పుడు అక్కడే ఉంటారు. మీడియా నుంచి నేను చూసినప్పటి నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళు, నాతో పాటు ట్రావెల్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవెన్ ఆయన చేశారు, రాజేష్ చేశారు, రవి చేశారు. ఆయన శివ గారు మిస్ అయ్యారు, ఆ షూటింగ్కి రాలేదు. వస్తానని చెప్పేసి దారిలో ఉన్నానని చెప్పి 1 o'clock కాల్ షీట్ వరకు ఆయన రాలే. సార్ చెప్పేశాను శివ గారు. సో అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అండ్ కమింగ్ టు ద టీజర్, ఐ విల్ కీప్ ఇట్ షార్ట్ అండ్ సింపుల్. లైక్ phase 1 ఆరిజిన్ మూలం అంటే ఇది నేను ఎప్పుడో ఒక పైలట్ ఫిల్మ్ తీద్దామని చెప్పి ఒక 4-5 years బ్యాక్, సినిమాలు ప్రీ పాండమిక్ ముందు అప్పుడెప్పుడో రాసుకున్నదాన్ని. అనుకోకుండా గ్యాలరీ ఓపెన్ చేసి చూసినప్పుడు ఆ డిజైన్ చేసుకున్న పోస్టర్ అంతా కనిపించింది. ఆ పోస్టర్ చూసిన వెంటనే వచ్చింది, అవును ఇది వదిలేసానండి. లైబ్రరీ ఆఫ్ స్టోరీస్ ఉంటాయి ఇంట్లో, ఒక 50 to 75 డిఫరెంట్ జోనర్స్ ఆఫ్ స్టోరీస్ ఉంటాయి, బౌండెడ్ స్క్రిప్ట్స్ ఉంటాయి, రాసుకుంటూ కూర్చుంటూ ఉంటాను. సో అది తీసా, అక్కడ నుంచి పుట్టింది. ఇది ఏ రోజు కూడా ఒక జస్ట్ సింపుల్ ఫిల్మ్ కాదు. ఇట్ బిగన్ యాజ్ ఏ సైకలాజికల్ సైఫై ఎక్స్పెరిమెంట్. ఇది ఖచ్చితంగా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఇప్పుడు మీరు ఏదైతే నేను గ్లింప్స్ అప్పుడు సాంగ్ రిలీజ్ అప్పుడు చెప్పాను, మేము జస్ట్ ఒక 5% ఆఫ్ ది అవుట్పుట్ని మాత్రమే బయటకి ఇస్తున్నాం అని. ఇప్పుడు మీరు చూసిన టీజర్ కూడా ఇట్స్ జస్ట్ 40% ఆఫ్ కేర్ఫుల్లీ కన్స్ట్రక్టెడ్ సైకలాజికల్ మేజ్. జస్ట్ 40%. అసలు కాదు ముందుంది, అది ట్రైలర్లో వస్తుంది. దీనికి మీరు ఆ థ్రిల్, ఆ ఫ్యాక్టర్ ఏదైతే బిగిన్ చేసి వదిలేసామో ట్రైలర్లో చాలా గట్టిగా ఉంటుంది. ద ఒరిజినల్ స్టోరీ, ద ఒరిజినల్ కాంటెంట్ ఉంటుంది. అది కూడా 80% వరకే. ద మూమెంట్ యూ హిట్ ద థియేటర్స్, ఆ లాస్ట్ 20% అలాంగ్ విత్ ఆల్ దీస్ 80% అనేది మ్యాచ్ అవుతుంది. దట్ 20% ఈజ్ సోల్ ఆఫ్ ది ఫిల్మ్. దట్ సోల్ ఆఫ్ ది ఫిల్మ్ ఈజ్ టీజర్స్ లాస్ట్ డైలాగ్, యూజ్ యువర్ మైండ్, యూజ్ యువర్ మైండ్ పీపుల్, యూజ్ యువర్ మైండ్, యూజ్ యువర్ మైండ్. టీజర్లో చాలా క్లియర్గా క్లూ ఇచ్చాం. దట్స్ ద స్టోరీ. స్టోరీ డీల్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ ట్రామా, బ్రదర్ సిస్టర్ బాండింగ్, అండ్ రివెంజ్, అండ్ సబ్కాన్షియస్ ఐడెంటిటీ, లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అండి. అంటే కమర్షియల్గా డీల్ చేస్తూనే ఒక చిన్న ఎక్కడో ఒక రిక్షా బండి నడుపుకునే వాళ్ళు, ఆటో వాళ్ళకి కూడా చాలా ఈజీగా, చాలా సున్నితంగా సినిమా అర్థమైపోద్ది. ఏదో రీసెర్చ్ ఉంది, నాలెడ్జ్ ఉందని చెప్పి అంత దట్టంగా దిట్టించలేదు. వెరీ స్మూత్ మేనర్లో ఉంటుంది. డీల్స్ విత్ మల్టీలేయర్డ్ స్క్రీన్ ప్లే. మీరు అక్కడ ఆల్రెడీ టెర్రరిస్ట్ అని చూస్తున్నారు. కిల్లర్ స్టాండ్స్ ఫర్ కిల్. ఆర్ స్టాండ్స్ ఫర్ రక్తిక, who is a vampire, and R stands for Rania, who is a terrorist, and R stands for Ria, who is a spy, and R stands for Rai, who is a venomous Rai, and R stands for the suspense, which I have to wait for the trailer. The trailer
దట్ హిట్స్ యూ వెరీ హార్డ్ మోర్ దెన్ దిస్ ఐ బిలీవ్. ట్రైలర్ కూడా అయిపోయింది, ఎడిట్ కట్ ప్రతి రాసిన దగ్గర నుంచి నేను ఎడిట్ కట్టే రాస్తాను అండి, ఫైనల్ కట్. సో అది గ్లిమ్స్ అయినా, టీజర్ అయినా, ఒక సాంగ్ కట్ చేయాలైనా, ట్రైలర్ అయినా, ఏదైనా సరే నా నుంచి వెళ్తుంది. ముందు పేపర్ చేస్తా, అది ఫినిష్ అయిన తర్వాత ఏదైనా సరే. టీజర్ కట్ అయిన తర్వాత నా ఎడిటర్స్, నా మనోజ్ చీఫ్ ఎడిటర్, పాపం ఈ 1.5 year చాలా కష్టపడి వర్క్ చేశాడు. అండ్ ద ఫైనల్ ట్రిమ్ అండ్ అనదర్ చీఫ్ ఎడిటర్ శివ సర్వాని, ఆయన శ్రీకర్ ప్రసాద్ గారు చేశారు. ఆయన ఫైనల్ కట్ చేసింది. ఈవెన్ దట్ గ్లిమ్స్ సాంగ్, టీజర్, ట్రైలర్, ఫిల్మ్, వాట్ ఎవర్. సో ముగ్గురు ఎడిటర్స్ మీదుగా వస్తుంది. వెరీ స్పీడ్ ఉంటుంది, వెరీ రేసీ ఉంటుంది, చాలా అర్థమయ్యేలా ఉంటుంది. అండ్ సినిమా కాస్ట్ అందరి గురించి మాట్లాడేది, ద బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్ జగదీష్ బొమ్మిశెట్టి. నాతో పాటు శుక్ర చేశారు, నాతో పాటు షార్ట్ ఫిల్మ్స్ చేశారు. ఆయన ఇప్పుడు అన్నపూర్ణకి వర్చువల్ సినిమాటోగ్రఫర్ పనిచేస్తున్నారు. ఆయన చెప్పొద్దన్నారు కానీ చెప్పేశాను అనుకోకుండా. సో సోనీ కంపెనీ మీటింగ్ ఏదో ఉందని చెప్పేసి ఆయన వెళ్ళారు యూఎస్. సో ఎక్సలెంట్ అనమాట, మెజిషియన్. ఆయన గురు గుహన్, కేవి గుహన్ గారు. సో జగదీష్ ఈజ్ వెరీ వెరీ స్కిల్ఫుల్, వెరీ వర్తి. ఆయన నెంబర్ 1. ఆయన టీమ్ ఆయన కంటే వర్తి. మాధవ్ శర్మ, విశాఖ, భద్ర, ఇంకా రెస్ట్ ఆఫ్ ది పీపుల్ చాలామంది ఉన్నారు. నేను అంటే తక్కువ గుర్తురాదు. దిస్ ఈజ్ అబౌట్ డిఓపి. ఆయన డిఓపి అనే కాదు, నాకు అసిస్టెంట్ డైరెక్టర్. ఆయనకు అప్పుడప్పుడు వెళ్ళి మేకప్ వేయడానికి సజెషన్స్ ఇస్తుంటాడు, కాస్ట్యూమ్ సజెషన్స్ ఇస్తాడు. అండ్ ఎక్కడున్నా సరే చాలా ఎక్కడెక్కడి నుంచో అంటే ఆయన చెయ్యని పని లేదు. పేరుకే డిఓపి కానీ చేయని పని లేదు. ముఖ్యంగా నాకు ఎప్పుడైతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లేకుండా నేను అంటే అర్థం చేసుకోవడం కష్టం. అది వేరే కాన్సెప్ట్, ప్రీ రిలీజ్లో ఎప్పుడైనా మాట్లాడదాం. For more videos like this, subscribe Big TV channel.